కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ డిఎస్పీ గారికి, అలాగే పట్టణ సిఐ గారికి, గుంటూరు సిఐ గారికి, పట్టణ ఎస్ఐ గారికి, వేదిక ఉన్నటువంటి కందుకూరు నగర వాసులకి, అలాగే పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఉద్దేశం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అలాగే ధైర్యంగా ఉండాలి. మనల్ని ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఆశీర్వదించారు. దానికి అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆలోచన విధానం ప్రకారం మనందరం కూడా ఈరోజు పట్టణంలో గత ప్రభుత్వంలో అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. రాష్ట్రం మొత్తం మీరు అందరూ కూడా చూశారు. నేనైతే మాచర్లలో ఒక ఇన్సిడెంట్ డైరెక్ట్గా ఆ రోజు చూసాం. మన బుద్ధ వెంకన్న గారు, సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా గారు, నేను కారులో చచ్చిపోతారేమని చెప్పి భయపడారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి మనల్ని అందరినీ కూడా ఈరోజు ఈ ప్లేస్లో కూర్చోబెట్టడం జరిగింది. మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు, ఈ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా నష్టపోకూడదు. నష్టపోయారంటే అది మళ్ళా కూడా మనకు చెడ్డ పేరు వస్తుంది. అటువంటి చెడ్డ పేరు మనకు అవసరం లేదని చెప్పి ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో కూడా కందుకూరు టౌన్లో అంతకుముందు అనేక రూమర్స్ వచ్చాయి. వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక మంచి పరిపాలన అందియాలి, ఒక సుపరిపాలన, కందుకూరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో రావాలని చెప్పి ఒక ఆలోచనతో నేను గౌరవ పట్టణ సిఐ గారికి, ఎస్ఐ గారికి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దు, అది ఎవరు మా ఇంట్లో వాళ్ళైనా కూడా ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ అని చెప్పి పట్టణంలో ధైర్యం కల్పించాలి. వ్యాపార సోదరులకి ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే ఇమీడియట్లీగా కూడా పనిష్ అవుతారని చెప్పి ఆలోచన తప్పు చేసేవాడికి కూడా కలగాలని చెప్పి అటువంటి ఆలోచనతో సీసీ కెమెరాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టడం జరిగింది. వ్యాపార సోదరులు అందరూ కూడా, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఉన్నారు పట్టణంలో, అందరూ సహాయ సహకారాలు తీసుకొని పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనాలు, అలాగే ఈ ర్యాష్ డ్రైవ్ చేసేవాళ్ళు, అలాగే ఏదైనా ఒక క్రైమ్ చేసేవాళ్ళు కూడా భయపడిపోయే ఆలోచన వాళ్ళ మనసులో కూడా రావాలని ఒక ఆలోచనతో ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని చెప్పి వ్యాపార సోదరులను ఆ రోజు మన పెద్ద బజార్లో మీటింగ్ కూడా పెడితే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, అలాగే గోల్డ్ షాప్ వ్యాపారస్తులు, హోటల్స్ యజమానులు, అలాగే ఫర్టిలైజర్ షాప్